అందరికీ హాయ్ అండి. మనం మెయిన్ టెంపుల్ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అయిపోయాక నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 7 వరకు మేము రెడీ అయ్యి కొండపై ఉన్న మిగతా ప్లేసెస్ చూద్దామని బయలుదేరామండి. మేము ఇంకా కిందికి వచ్చి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసామండి. బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా ఇక్కడ నుండి ఒక ప్రైవేట్ వెహికల్ క్యాచ్ చేసి ఇక్కడ పైన ఉన్న ప్లేసెస్ అన్నీ చూసి మళ్ళీ రిటర్న్ రూమ్కి చెక్అవుట్ టైం వరకు వచ్చేద్దామని ప్లాన్ చేసుకున్నామండి. ఇక్కడ ఒక ప్రైవేట్ వెహికల్ మాట్లాడాము. 250 పర్ పర్సన్లా ఛార్జ్ చేశారండి. మేము 6 మెంబర్స్ ఉండే, 4 మెంబర్స్ మేము, మిగతా ఇద్దరు ఉన్నారండి. అయితే 250 రూపీస్కి మనకి 7 ప్లేసెస్ చూపిస్తానని చెప్పాడండి. ఆ 7 ప్లేసెస్ వచ్చి మనకి వేణుగోపాల స్వామి టెంపుల్, జపాలి టెంపుల్, ఆకాశగంగా, పాప వినాశనం, శిలాతోరణం, చక్కెర తీర్థం అనమాట ఈ 7 ప్లేసెస్. సో మేము ఎర్లీ మార్నింగ్ ఎందుకు స్టార్ట్ అయ్యామంటే మళ్ళీ మనకు 2 o'clock వరకు చెక్అవుట్ చేయాలండి. అండ్ ఎర్లీ మార్నింగ్ ఈ ప్లేసెస్ కవర్ చేస్తేనే బెటర్ అండి, ఎందుకంటే తర్వాత క్రౌడ్ చాలా పెరిగిపోద్ది. పబ్లిక్ పెరిగితే మాత్రం మనం ఆన్ టైంలో ఇవన్నీ చూడడానికి అవ్వదు. మినిమం 4 to 5 hours పట్టుద్ది. సో ఫస్ట్ మనం వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్ అండి. ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ ఇది ఎంట్రన్స్ మీరు చూడొచ్చు. ఇక్కడ నుండి మనం వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళాలన్నమాట. ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ పక్కకే మనకి హాతీరామ్ బాబా జీవ సమాధి ఉంటుంది అనమాట. సో ఈ టెంపుల్ ఎంట్రన్స్ మనకి 5 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారండి, మీరు చూడొచ్చు. టికెట్ తీసుకొని మేము ఇంకా వెళ్ళి లైన్లో నిల్చున్నాము. మనకి ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చినా కూడా ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ ఉన్నారు. 10 to 15 minutes టైం పట్టింది దర్శనానికి. సో మనకి ఇక్కడ స్వామివారు ఎలా అంటే కృష్ణుడు అండ్ ఇంకా వెంకటేశ్వర స్వామి రూపంలో ఉంటారు, అందుకే వేణుగోపాల స్వామి అని పేరు. ఈ టెంపుల్ పక్కకే మనకి హాతీరామ్ బాబా జీవ సమాధి అని ఉంటుందండి. ఆ స్థల పురాణం వచ్చేసి మనకి ఒక బైరాగి, ఒక బాబా ఒక 600 సంవత్సరాల క్రితం వచ్చి ఇక్కడనే ధ్యానం చేస్తూ వెంకటేశ్వర స్వామి ధ్యానం చేస్తూ ఉన్నారని ఇక్కడ స్థల పురాణం చెప్తుందండి. అయితే ఆ బైరాగిని చూసిన భక్తులందరూ ఆయనకి నమ్మడంతో అక్కడ ఉన్న నవాబు ఇవన్నీ కట్టుకథలు అని చెప్పి ఆ బైరాగిని ఒక చెరుకు గడ్డలు ఉన్న రూమ్లో బంధించి చెరుకు మొత్తం తినమని చెప్తారండి. ఆయన అయితే ఆ బాధ తట్టుకోలేక ఇంకా ఆయన వెంకటేశ్వర స్వామిని ధ్యానం చేసుకుంటే స్వామివారే ఏనుగు రూపంలో వచ్చి ఆ చెరుకును మొత్తం తింటారండి. అందుకే హాతీరామ్ బాబా అని పేరు వచ్చింది. దాని పక్కకే మనకి సంకటమోచన హనుమాన్ టెంపుల్ ఉంటుందండి, మీరు చూడొచ్చు. ఈ అన్నిటిని దర్శనం చేసుకొని మేము ఇక్కడ నుండి నెక్స్ట్ మన జపాలి టెంపుల్కి బయలుదేరామండి. ఇదే మన శ్రీ జపాలి హనుమాన్ మందిరము, జపాలి టెంపుల్ అంటారు. ఇది ఇక్కడ ఎంట్రన్స్లో మనకు వదిలేస్తారండి. ఇక్కడ ఎంట్రన్స్ నుండి మనకి టెంపుల్ ఆల్మోస్ట్ 2 kilometers ఉంటుంది. మనం బై వాకే వెళ్ళాలి, స్టెప్స్ అన్నీ ఎక్కుతూ దిగుతూ వెళ్ళాలన్నమాట. సో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే దీని ప్రకారంలో ప్లాన్ చేసుకోండి. నడవలేననుకున్న వాళ్ళు ఇంకా వేరే ఆప్షన్ ఉంటే ట్రై చేయండి, కానీ మనకు మోస్ట్లీ నడకదారే ఉంటుందండి ఇక్కడ. సో ఈ జపాలి టెంపుల్కి వెళ్ళాలంటే ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, మీరు చూడొచ్చు. ఈ లైన్ అంతా అక్కడికే అనమాట, జపాలి టెంపుల్కి. ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈ అడవిలో నుండి నడుచుకుంటూ వెళ్తుంటే మాకు చాలా బాగా అనిపించిందండి. మీరు చూడొచ్చు సూర్యుని కిరణాలు ఎలా పడుతున్నాయో కిందికి. అంత ఎర్లీ మార్నింగ్ ఇంత పచ్చటి అడవిలో కూడా సూర్యకిరణాలు వెలిగిపోతున్నాయి. ఇంకా మనకు లేట్ అయితే ఎండ మాత్రం చాలా బీభత్సం అయిపోతుందండి. అందుకే ఇలాంటి అన్నీ ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకోండి ఎప్పుడైనా, సో దట్ ఎవ్వరు స్ట్రెయిన్ కాకుండా చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా మీరు చూడొచ్చు మేము ఇంతకుముందు స్టెప్స్ ఎక్కాము, ఇప్పుడు దిగుతూ మళ్ళీ ముందుకు వెళ్తున్నాం అనమాట. సో ఇలా ఒక 2 kilometers మనకు ముందు వెళ్ళాక మనకి టెంపుల్ కనిపిస్తుంది అండి. ఇదే మనకి దూరంలో నుండి కనిపిస్తున్న టెంపుల్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు చెట్లన్నీ ఎంత సైజులో ఉన్నాయో. ఈ అడవి మధ్యలో ఈ టెంపుల్ ఉండడం వల్ల చాలా చాలా బాగా అనిపిస్తుంది అండి. చాలా ప్రశాంతంగా కామ్గా ఒక మెడిటేట్ చేసే ప్లేస్ ఎలా ఉంటుందో అంత కామ్గా ఉంటుందండి. ప్లేస్ మాత్రం చాలా చాలా బాగుంటుంది, ఇక్కడే ఉండిపోవాలన్న అంత బాగుంటుందండి. ఈ టెంపుల్కి ఎదురుగానే మనకి పెద్ద కోనేరు కనిపిస్తుంది, మీరు చూడొచ్చు క్లియర్గా. ఈ కోనేరు నుండి మనం ముందుకు వెళ్తే మీరు ఇక్కడ చూడొచ్చు ఒక చెట్టుకి అందరూ ఇక్కడ నిల్చొని మొక్కుతున్నారు కదండి. ఆ చెట్టు మనకి చెట్టు ముందు ఉన్నది వినాయకుడు అనమాట, వినాయక స్వామి. అది చెట్టుకే మనకు న్యాచురల్గా ఫామ్ అయిన వినాయకుడు అనమాట, ఎవరో పెట్టిందో చేసిందో కాదండి అది. మీరు చూడొచ్చు అందరు ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని ఇంక ఇక్కడ నుండి మనకి లోపల టెంపుల్లోకి వెళ్తారనమాట. లోపల మనకు వచ్చి హనుమంతుడు ఉంటాడనమాట, హనుమాన్ విగ్రహం ఉంటుంది. ఇది మనకి ఇక్కడ అడవి ఉడతలండి, మీరు చూడొచ్చు. ఆ చెట్టుకు ఆనుకొని బోలెడు అడవి ఉడతలు ఉన్నాయి.
జనాలు ఏం ఫీడ్ చేస్తే అవి మంచిగా ఎంచక భయం లేకుండా వచ్చి చేతిలోకి వచ్చి మరీ తీసుకొని వెళ్తున్నాయి. వీటిని ఇండియన్ జైంట్ పర్పుల్ స్క్విరెల్ అంటారు ఇంగ్లీష్లో. ఇవి నార్మల్ ఉడతల కంటే చాలా పెద్దగా ఉంటాయండి సైజులో, మీరు చూడొచ్చు. కానీ చాలా చాలా బాగుంటాయండి. అవి జనాలకి ఈజీగా అట్రాక్ట్ అయిపోతున్నాయి. వాటికి కూడా డైలీ చూసి అలవాటు అయిపోయినట్టున్నాయి. కానీ మాకు చాలా బాగా అనిపించింది అవి అలా వచ్చి తింటుంటే. ఇంకా మేము వాటితో కొన్ని ఫొటోస్ దిగి ఇంకా వెళ్ళి దర్శనం చేసుకున్నామండి. ఇది వచ్చి మనకు స్థల పురాణం అనమాట. క్లియర్గా అన్ని డీటెయిల్స్ ఇందులో రాసుంటుందండి, జపాలి స్థల పురాణం అని. మీరు ఇక్కడ చదువుకోవచ్చు క్లియర్గా. సో జపాల్ అనే ఋషి ఇక్కడ ధ్యానం చేస్తూ ఆయన హనుమంత రూపంలో ఉన్నారని ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. సో అందుకే జపాలి టెంపుల్ అని అంటారు. ఆ తర్వాత మేము ఇక్కడ నుండి ఆకాశగంగకి వెళ్ళామండి. ఆకాశగంగ కూడా మనం నడవాల్సింది ఉంటుందండి కొద్దిగా. సో ఆకాశగంగకి మనం డౌన్లో దిగాలి కిందికి, అక్కడ మనకు ఆకాశగంగ కనిపిస్తుంది. సో ఈ ఆకాశగంగ స్థల పురాణం వచ్చి ఒక స్వామీజీ రోజు నిత్యం పాప వినాశనం నుండి శ్రీవారికి వాటర్ తీసుకెళ్ళి అభిషేకం చేసేవారనమాట. అయితే ఆయన బాధ చూడలేక స్వామివారే బాలుడు రూపంలో వచ్చి ఆయన ముందు ప్రత్యక్షమై ఆ వాటర్ అడుగుతారు. అయితే ఆయనే నేను ఈ వాటర్ ఇవ్వలేను, శ్రీవారికి అభిషేకానికి తీసుకెళ్తున్నా అని అంటే ఆ బాలుడే ఒక రాయి తీసుకొని ఆ కుండకి హోల్ చేసి ఆ వాటర్ తాగుతాడనమాట. అయితే ఆ స్వామివారు బాధపడి మళ్ళీ నేను వెళ్ళి పాప వినాశనం వెళ్ళి వాటర్ తెచ్చుకోవాలని వెళ్తుంటే, అంత దూరం నువ్వు వెళ్ళక్కర్లేదు, నీకు ఇక్కడనే వాటర్ తెప్పిస్తా అని చెప్పి ఆ బాలుడు రూపంలో ఉన్న స్వామివారు బాణంతో రాయిని కొట్టి ఆకాశంలో ఉన్న గంగని కిందికి దించి అక్కడ వాటర్ని న్యాచురల్గా ఫామ్ చేశారండి. అందుకే దీనికి ఆకాశగంగా అని పేరు. మీకు ఇక్కడ స్థల పురాణం చూపిస్తే మనకి అదే ఉందండి, మొత్తం డీటెయిల్స్ రాసి. నేను అది చదివే మీకు చెప్తున్నాను అనమాట. ఇంకా మనం ఇలా కిందికి వెళ్తే మనకి ఇక్కడ ఆకాశగంగా వాటర్ కనిపిస్తుందండి. మీరు చూడొచ్చు వాటర్ నిత్యం వస్తూనే ఉంటాయి. మేము కూడా ఫేస్ కాళ్ళు కడుక్కొని తలపై కొన్ని చల్లుకున్నామండి. మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు స్టెప్స్ ఉంటాయి. ముందు ఇక్కడ కిందికి దిగడానికి ఛాన్స్ ఉండేదండి, ఇప్పుడు అది రిస్ట్రిక్ట్ చేశారు కంప్లీట్గా. సో మీరు చూడొచ్చు ఇదే అండి ఆకాశగంగా, అందరు దర్శనం చేసుకుంటున్నారుగా. సో అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఆ స్టెప్స్ దిగి మనం కిందికి వెళ్ళొచ్చు అనమాట ఇంతకుముందు. కాకపోతే ఇప్పుడు రాళ్ళు చెట్లు పడిపోవడంతో టెంపరీగా క్లోజ్ చేసినట్టున్నారు, మాకు అదే అనిపిస్తున్నది. ఇక్కడ మనకు టెంపుల్ ఉంటుందండి, అంజనదేవి అండ్ బాలాంజనేయ స్వామి టెంపుల్ అని, వాటి దర్శనం చేసుకున్నాము. ఇంకా ఇక్కడ నుండి మనం పాప వినాశనం బయలుదేరామండి. ఇదే పాప వినాశనం ఎంట్రన్స్ అనమాట. పాప వినాశనం కూడా కొద్దిగా నడవడం ఉంటుందండి, మనం కొద్దిగా నడవాలి. మనకు వెహికల్ కొంతవరకు దింపుతారు, అక్కడ నుండి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ పాప వినాశనం పక్కకే మనకు పాప వినాశనం డ్యామ్ అని కూడా ఉంటుందండి, మీరు చూడొచ్చు. ఇది డ్యామ్ ఎంట్రన్స్ అనమాట. ఇది లాక్ వేసి ఉంటుంది, ఓన్లీ అఫీషియల్స్కే అలౌడ్. మీరు ఆ లెఫ్ట్ సైడ్లో చూస్తే దూరంలో వాటర్ కనిపిస్తుంటాయి, ఇవన్నీ పాప వినాశనం డ్యామ్ వాటరే అనమాట. ఈ పాప వినాశనం స్థల పురాణం వచ్చి ఇక్కడ స్నానం చేసిన వాళ్ళందరికీ వాళ్ళు చేసిన పాపాలన్నీ పోయి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడ స్థల పురాణం చెప్తుందండి. పాప వినాశనం మీరు చూడొచ్చు క్లియర్గా. సో మనకి లెఫ్ట్ సైడ్లోనే పాప వినాశనం వాటర్ పడుతూ ఉంటుందండి. దాని పక్కకే గంగాదేవి టెంపుల్ అనమాట. మీకు కనిపిస్తున్న టెంపుల్ అది గంగాదేవిదే. ఇదే పాప వినాశనం వాటర్ అనమాట. మీరు చూడొచ్చు కింద చాలామంది స్నానాలు చేస్తూ ఉన్నారు. ఎక్స్ట్రా పేరు తెచ్చుకున్న వాళ్ళు ఇక్కడ ఈజీగా స్నానం చేయొచ్చు అండి. మీరు ముందే ప్లాన్ చేసుకొని దీని కింద స్నానం చేయాలనుకుంటే మాత్రం ఎక్స్ట్రా పేరు తెచ్చుకోండి, లేదంటే కొన్ని వాటర్ తీసుకొని తలపైన జల్లుకోండి సరిపోద్ది. మేము ఎలాంటి ఎక్స్ట్రా పేరు తీసుకెళ్ళలేం కాబట్టి మేము జస్ట్ తలపై వాటర్ జల్లుకున్నాం. కాకపోతే అలానే ఇంకా ఎలాగో మనకి ఎండ కొడుతుంది కదా, ఎండకి ఎండిపోతుంది అని చెప్పి చిన్న ఒక రౌండ్ వేసి వచ్చామండి దాని కింద. ఇంకా ఆల్మోస్ట్ మాకు స్నానంలానే అయిపోయింది. వెళ్ళి ఇంకా ఆ గంగాదేవి దర్శనం చేసుకున్నాం. మీరు చూడొచ్చు మేము మంచిగా తడిసాము ఆ వాటర్ కింద. ఇంకా స్నానం అయిపోయినట్టే మాకు. ఇంకా ఈ పాప వినాశనం నుండి మనం ఇంకా శ్రీవారి పాదాలకి బయలుదేరామండి. ఇదే మనకు శ్రీవారి పాదాలు. ఈ శ్రీవారి పాదాలు వచ్చేసి మనకి ఈ పాప వినాశనం నుండి కొద్ది డిస్టెన్స్లో ఉంటుందండి. వెహికల్స్ కొద్ది దూరం దాకా వెళ్తే అక్కడ నుండి మనం బై వాక్ పైకి ఎక్కాలి. ఇక్కడ కూడా స్టెప్స్ ఉంటాయి. ఈ పాప వినాశనం నుండి శ్రీవారి మెట్లకి ఒక 10 to 15 minutes టైం పట్టుద్ది, కానీ ఈ స్టెప్స్ మాత్రం చాలా ఉంటాయండి పైకి.
సో నడవలేని వాళ్ళు మాత్రం ముందుగా చూసి ప్లాన్ చేసుకోండి. మీరు చూడొచ్చు ఆ పైన కనిపిస్తుంది శ్రీవారి పాదాలు అనమాట. శ్రీవారి మెట్లు వేరండి, శ్రీవారి పాదాలు వేరు. శ్రీవారి పాదాలు అంటే వెంకటేశ్వర స్వామి మొట్టమొదటిగా ఏడుకొండల పైన అడుగుపెట్టిన ప్లేస్ అనమాట ఇది. అందుకే దీనికి శ్రీవారి పాదాలు అని పేరు. మనకు పైకి వెళ్తే శ్రీవారి పాదాలు కనిపిస్తాయి, అవి మనం రికార్డ్ చేయనియరు, అందుకే నేను రికార్డ్ చేయలేదు. ఇంకా అక్కడ నుండి మనం శిలాతోరణం బయలుదేరామండి. ఇదే మన లాస్ట్ ప్లేస్ అనమాట. శిలాతోరణం ఇంకా చక్కెర తీర్థం రెండు ఒకటి దగ్గర ఉంటాయి సేమ్ వేలో. సో ఈ శిలాతోరణం మనకి స్థల పురాణం వచ్చి ఇది న్యాచురల్ ఫామ్ అయిన జియోలాజికల్ ఆర్చ్ అండి. మీరు చూడొచ్చు అపురూప శిలాతోరణం అని, అండ్ ఇక్కడ యునిక్ జియోలాజికల్ ఆర్చ్ అని చెప్తారు. ఇదే అండి ఆ ఆర్చ్కి వెళ్ళే రూట్ అనమాట. సో స్టార్టింగ్లోనే ఉంటుంది మనకి ఎంట్రన్స్లోనే, ఇక్కడ పెద్ద నడిచే పని ఏమి ఉండదు. సో ఈ న్యాచురల్ ఫామ్ రాక్ ఎలా అంటే అది న్యాచురల్ ఫామ్ అయిందండి, లైక్ ఎలాంటి మ్యాన్ మేడ్ ఆర్టిఫిషియల్ స్టోన్ కాదు. మనకు చూస్తే రెండు కొండలు అతుక్కున్నట్టు ఉంటుంది, కానీ అది రెండు కొండలు కాదండి, సింగిల్ పీస్. అది ఒకటే స్టోను కంప్లీట్ ఆ ఎడ్జ్ నుండి ఈ ఎడ్జ్కి ఉంటుంది, మీరు చూడొచ్చు. అదే మనకి ఆర్చ్ లాగా కనిపిస్తుంది అనమాట. సో అందుకే దీన్ని యూనిక్ జియోలాజికల్ ఆర్చ్ అని చెప్తారు. దీన్నే మనం శిలాతోరణం అంటాము. ఇది చూడడానికి చాలా బాగా అనిపిస్తుందండి. ఇక్కడ చాలామంది ఫొటోస్ కూడా దిగుతూ ఉంటారు, మీరు చూడొచ్చు. దీన్ని ఒక మినీ పార్క్ లాగా డిజైన్ చేశారండి, చాలా బాగుంది ప్లేస్ మాత్రం. ఇంకా అక్కడనే మనకి బర్డ్ శాంచురీ ఉంది, అందులోనే శిలాతోరణంలోనే. మీరు చూడొచ్చు ఇక్కడ వైల్డ్ లెన్స్ ఉన్నాయి, మన అడవి కోళ్ళలాగా. అవి కొన్ని నెమళ్ళు ఉన్నాయండి, మీరు చూడొచ్చు. ఇవ్వండి ఇక్కడ మీకు చూస్తే నెమలీలు, ఇంకా మనకి పావురాలు, కుందేళ్ళు అలా కొన్ని ఫామ్ చేశారు. ఈ నెమలి చూడండి రౌండ్గా తిరుగుతుంది ఒక్కసారి, చాలా బాగా అనిపిస్తుంది. సో ఇదంతా ఒక మినీ బర్డ్ శాంచురీ లాగా బాగానే డిజైన్ చేశారండి. ఇంకా మనకి ఈ శిలాతోరణంకి సేమ్ రూట్లోనే మనకి చక్కెర తీర్థం ఉంటుందండి. ఈ చక్కెర తీర్థం అని ఒక పద్మనాభ అనే భక్తుడు అనమాట, ఒక రాక్షసుని నుండి కాపాడమని వెంకటేశ్వర స్వామిని ధ్యానం చేస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి తన విష్ణు చక్రంతో ఆ రాక్షసుని చంపేస్తాడనమాట. అందుకే దీనికి చక్కెర తీర్థం అనే పేరు వచ్చిందండి. సో ప్రతి సంవత్సరం కార్తీక మాసం 12వ రోజు నాడు మన శ్రీవారికి పెట్టిన ప్రసాదం ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కూడా పెట్టి ఇంకా ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచుతారని ఇక్కడ స్థల పురాణం చెప్తుందండి. మీరు చూడొచ్చు ఇక్కడ నుండి మనం డౌన్ దిగి అక్కడికి పైకి అప్ ఎక్కాలన్నమాట. సో ఇక్కడ మనకి స్టెప్స్ ఉంటాయండి. ఈ స్టెప్స్లో ఈ చిన్న కోనేరులో మనకి చిన్న చిన్న చాపిల్లలు కనిపిస్తున్నాయండి, మీరు చూడొచ్చు. ఇక్కడ చూసిన చాపిల్లలు ఉన్నాయి. సో అందరి చాపిల్లలు చూస్తూ ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా మనకి లాస్ట్లో వెళ్తే ఒక చిన్న మనకి లక్ష్మీ నరసింహస్వామి ఇంకా మనకి వెంకటేశ్వర స్వామి రూపాలు కనిపిస్తాయండి, ఆ విగ్రహాలు. ఒక శివుని విగ్రహం ఉంటుంది, ఇక్కడ మనకి లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం దర్శనం చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఇంకా అక్కడ నుండి మనము రిటర్న్ అయిపోతాము. సో ఇక్కడ మనకి శివుడు ఉంటాడండి, ఈ శివ టెంపుల్ ఉంటుంది ఇక్కడ. ఇంక ఇవన్నీ దర్శనం చేసుకొని మేము కంప్లీట్ చేసుకొని ఆ వెహికల్ దిగేసి మనము వరాహస్వామికి వెళ్ళామండి. ఇక్కడ టైం ఆల్మోస్ట్ మనకి 12 అవుతుంది. సో మేము మార్నింగ్ 7కి స్టార్ట్ అవుతే 12 వరకు కంప్లీట్ చేసుకున్నాం ఈ ప్లేసెస్ అన్నీ. ఇంకా మేము ముందు రోజు వరాహస్వామి దర్శనం చేసుకోలేదని చెప్పి ఇంకా ఈ ప్లేస్ అన్ని చూసాక ఇంకా టైం ఉంది కదా అని చెప్పి వరాహస్వామి దర్శనంకి వెళ్ళాము. మీరు సైడ్లో చూడవచ్చు, అది మొత్తం కోనేరండి. అండ్ ఇటు ఏమో మనకి వరాహస్వామి ఉంటుంది. వరాహస్వామి జనరల్గా ఫస్ట్ దర్శనం చేసుకొని మనం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటాము. కాకపోతే మాకు ముందు రోజు కుదరలేదు కాబట్టి దర్శనం టైం అయిపోతుందని ఇంకా నెక్స్ట్ డే వచ్చి దర్శనం చేసుకున్నామండి. మాకు ఒక 1 అవర్లో దర్శనం అయిపోయింది వరాహస్వామిది. ఈ దర్శనం అయిపోయాక మనకు కనిపిస్తున్న ఈ పుష్కరిణికి వెళ్ళామండి. మీరు చూడవచ్చు ఇది పుష్కరికి వెళ్ళే దారి అన్నమాట, శ్రీవారి పుష్కరిణికి దారి అని. సో మనం అక్కడికి వెళ్ళి ఎవరైనా వెళ్ళొచ్చండి పుష్కరిణి ఓపెన్ ఉన్నప్పుడు. సో వరాహస్వామికి బ్యాక్ సైడ్ రూట్లోనే ఉంటుంది పుష్కరిణికి దారి.
ఇంకా ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో డౌన్ స్టెప్స్ దిగితే మనకి పుష్కర్ణికి కనిపిస్తుందండి క్లియర్గా. కానీ అది చాలా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారండి పుష్కర్ని. మీరు చూడొచ్చు కంప్లీట్ ఎంత నీట్గా ఉన్నాయో వాటర్. ఆల్మోస్ట్ మనకి స్విమ్మింగ్ పూల్లో ఉన్నట్టు ఉన్నాయి చూడండి వాటర్. ఏ కోనేరు కూడా మనకి ఇంత నీట్గా కనిపించదు అసలు. ఇందులో క్లియర్గా మనం ఏం వేసినా కూడా డౌన్లో ఏముందో కూడా కనిపిస్తుంది. అంత క్లీన్గా ఉన్నాయండి వాటర్. ఇంకా అందరు ఇక్కడ స్నానాలు చేస్తున్నారు. మేము వెళ్ళి జస్ట్ తలపైన చల్లుకున్నాము. అండి ఈ లెఫ్ట్ సైడ్లోనే వరాహస్వామి అండి, ఆ లైన్ కనిపిస్తున్నది అదే అనమాట లెఫ్ట్ సైడ్లో. అండ్ రైట్ సైడ్లో మనకి వెంకటేశ్వర స్వామి మెయిన్ టెంపుల్ ఉంటుంది. అండ్ మధ్యలో ఈ పుష్కర్ణి ఉంటుంది. ఈ పుష్కర్ని చాలా నీట్ మెయింటైన్ చేస్తున్నారండి. సో ఇలా నీట్ మెయింటైన్ చేసే ప్లేసెస్లో ఇలా పుష్కర్ని లాంటి పవిత్రమైన ప్లేసెస్లో మనము సోపు షాంపూస్ వాడి దీన్ని అపవిత్రం చేయొద్దండి. అంటే మురికి చేయొద్దు. సో ఏదో వాళ్ళు మెయింటైన్ చేస్తారు కానీ మనం ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేయొద్దండి. సో వాళ్ళు ఎంత మెయింటైన్ చేస్తారో దాన్ని అంతే నీట్గా మనం కాపాడుకోవడం కూడా మన మెయిన్ బాధ్యత. సో అక్కడ నుండి మేము పుష్కర్నిలో అయిపోయాక మాకు లంచ్ టైం అయింది. ఇంకా అన్నం పెడుతున్నారని చెప్పి అక్కడ ఉన్న మన అన్నప్రసాదంలోకే వెళ్ళి అక్కడ లంచ్ చేసామండి. మనకి టైం ఆల్మోస్ట్ 12:30 12:40 అలా అవుతుంది. ఇంకా 1:30 వరకు రూమ్కి వెళ్ళిపోయి 2 వరకు చెక్అవుట్ చేసేద్దామని ప్లాన్ అనమాట. సో మనకి ఇక్కడ మంచిగా లంచ్ అయిపోయిందండి. వేడివేడిగా మనము ఇక్కడ లంచ్ చేసేసి ఇంకా అక్కడ నుండి మనము రూమ్కి వెళ్ళి ఎగ్జాక్ట్ మాకు చెక్ ఇన్ టైం 1:53కి ఇచ్చారండి. మేము ఎగ్జాక్ట్ 1:54 వరకు రెడీ అయ్యి వితిన్ 24 అవర్స్లో రూమ్ వెకేట్ చేసేసాము. కంప్లీట్ అన్నీ ప్యాక్ చేసేసుకొని మీరు చూడొచ్చు బ్యాగ్స్ మొత్తం ప్యాక్ చేసుకొని నేను కిందికి వెళ్ళి చెక్అవుట్ చేసేసాను అనమాట. సో 100 రూపీస్ పర్ డే 24 అవర్స్ మనకు టైం అనమాట. సో చెక్అవుట్ చేశాక ఇంకా అక్కడ నుండి మేము ఎదురుగున్న రామ్ బగీచా బస్ స్టాప్కి నడవడం స్టార్ట్ చేసామండి. సో అక్కడ మనకు రెడీగా ఒక జీప్ దొరికితే ఆ జీప్ ఎక్కేసి కిందికి డౌన్కి వెళ్ళిపోదామని ఇంకా జీప్ ఎక్కేసామండి. ఆ జీప్ మనకు ఒక 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్. ఇంకా మేము ఎందుకు ఇంత తొందరగా వెళ్తున్నామంటే మేము ఇక్కడ నుండి తిరుత్తని అండ్ శ్రీకాళహస్తి వెళ్ళాలన్నమాట. ఇప్పటికీ టైం వచ్చి ఆల్మోస్ట్ 2:30 3 అవుతుంది. సో మేము ఇక్కడ ఒక ఆర్టీసీ బస్ క్యాచ్ చేసి తిరుత్తని వెళ్ళాలి. అది మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. అంటిల్ దెన్ కీప్ వెయిటింగ్. ఓకే బాయ్.